తీరా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వారి రాజకీయ వారసురాలైనటువంటి కడియం కావ్య గారికి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత అన్ని రకాల సహాయ సహకారాలు పొందిన తర్వాత, అన్ని రకాలంటే అన్ని రకాలు, మరి అన్ని రకాల సహాయ సహకారాలు పొందిన తర్వాత ఆయన ఊసరవెల్లిలాగా రంగులు మార్చి అత్యంత అనైతికంగా కుట్రపూరితంగా ఆయన తల్లిలాంటి పార్టీని మోసం చేయడం ఏమవుతుందో అది చూసి నిజంగా విస్తుపోయినాం మేమంతా. ఇంత ఘోరమా? సీనియర్ అంటే దీంట్లోనే ఈయనకు సీనియారిటీ ఉంది, కుట్రల్లో మోసాల్లో పార్టీలు మారడాల్లో సీనియారిటీ ఉందని చెప్పి అప్పుడు మేము భావించడం జరిగింది. వాస్తవానికి ఈయన గెలిచింది కేవలం 94లో 99లో మాత్రమే గెలిచిండు. 2004లో ఓడిపోయాడు, 2009లో ఓడిపోయాడు, 2012లో కూడా ఓడిపోయాడు. ఓటమిలో హ్యాట్రిక్ సాధించాడు.